నన్ను టచ్ చేస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా తొందరపడుతున్నందుకు. పరాయి వాళ్ళ రహస్యాల్ని అలా చూడకూడదు. మీరేం పరాయి వాళ్ళు కాదు, నాకు బాగా తెలిసిన వాళ్ళే. ఇక్కడేదో క్రైమ్ కేస్ టేకప్ చేయడానికి వచ్చావనుకున్నాను. ఫొటోస్ దిగడం మీకు ఇష్టం ఉండదు కదా? నన్ను అడగకుండా తీయటం ఇష్టం ఉండదు. నా ఫ్రెండ్ ఇషిక అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అక్కడ నాకేమీ చెడుగా అనిపించలేదు, నా మనసులో ఏమీ లేదు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. సినిమా షూటింగ్ గురించి ఏం చేద్దాం రామకృష్ణ? నాకేం పాలు పోవట్లేదు. ఆ అబ్బాయి నిన్న కూడా వచ్చి అడిగెళ్ళాడు. ఏ సినిమానో బ్యానర్ ఏంటో అడిగారా? అది అడగలేదు గాని డబ్బులు మాత్రం బాగా వస్తాయని చెప్పాడు. పైగా 10-15 రోజులు మన ఇంట్లో పని ఉంటుందని చెప్పాడు. ఇల్లు ఇద్దామో వద్దో నువ్వే చెప్పు. అంటే కంపెనీ ఎలాంటిదో తెలిస్తే ఇవ్వాలో ఇవ్వకూడదో చెప్పొచ్చు. అయ్యో ఇవేం వద్దు బామ్మగారు. కాస్త తిని టీ తాగు రామకృష్ణ. అయ్యో వద్దండి, టీ చాలు. థ్యాంక్ యూ. నాన్న, ఈరోజు ఇంద్ర గారు నన్ను చాలా ఫోటోలు తీశారు. అన్ని ఫోటోలు చాలా బాగా వచ్చాయి. అక్క, ఇంద్ర గారు ఎంత బాగా ఫోటోస్ తీస్తారు తెలుసా? నానమ్మ, నిన్ను కూడా నాలాగా అందంగా తీస్తారు. ఓ, మీకు ఒకరికొకరికి పరిచయం లేదు కదూ బాబు? ఇతని పేరు రామకృష్ణ, లాయర్, మా కుటుంబానికి ఆప్తుడు. రామకృష్ణ, నేను చెప్పానే షూటింగ్ అబ్బాయి అని. మా నిల్లు షూటింగ్ అడుగుతున్నారు అని. తనే, పేరు ఇంద్ర. హాయ్. మీరేం చేస్తుంటారు? మూవీస్ కి లొకేషన్ చూస్తుంటాను. ఫోటోలు కూడా తీస్తాడు. మీ మూవీ బ్యానర్ పేరేంటి? మీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, టోటల్ మీ క్రూ గురించి ఒకసారి చెప్తారా? అది పర్వాలేదు, ఈ డీటెయిల్స్ గురించి మనం మరోసారి మాట్లాడుకుందాం. ఆ తర్వాతే ఈ ఇల్లు షూటింగ్కి ఇవ్వాలో వద్దో డిసైడ్ చేద్దాం. ఓకే ఓకే. నాకు వేరే అర్జెంట్ పని ఉంది. వి మీట్ అగైన్. బాయ్
బాయ్. ఉమ్, ఆ. అయ్యగారు చాలా టైం అయిపోయింది, భోజనానికి రండి. వద్దు సీను, అసలే దగ్గుతున్నారు. ఇప్పుడు భోంచేసి త్వరగా పడుకుని పొద్దునే లేచి పనిచేసుకోండి. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. అది కాదయ్యా, విజయ్, ఏంటమ్మా నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు ఇంకా భోంచేయలేదు కదా, తిను. ఆ, తర్వాత తింటానమ్మా, ఇంకా చాలా పనుంది. తర్వాత ఎప్పుడు తింటావురా? ఇప్పటికే 10 దాటింది. ఇంకో అరగంట ఆగితే ఈ ఫైల్స్ ఫినిష్ అయిపోతాయమ్మా. అప్పటికి 11 అవుతుంది. వేళకాని వేళ తింటే ఆరోగ్యం ఏం కాను. చూడు, ఇప్పుడే ఎలా దగ్గుతున్నావో, కాస్త ఆరోగ్యం కూడా చూసుకోరా. ఏం కాదులే అమ్మా, నేను తింటాలే, నువ్వు వెళ్ళు. ఏమైందమ్మా? నిన్నిలా చూడలేనురా, నా వల్ల కాదు. ఇప్పుడు నాకేమైందమ్మా? జలుబు దగ్గు రాకుండా ఉంటాయా? నేను చెప్తున్నది నీ మనోవ్యాధి గురించిరా. ఎన్నాళ్ళు ఇలా నీలో నువ్వే కుమిలిపోతావు? ఎన్నాళ్ళని నిన్ను నువ్వే ఇలా నిర్లక్ష్యం చేసుకుంటావు? బాధల్ని మర్చిపోవడానికి పని చేయి, కానీ అదే పనిగా నిన్ను నువ్వు మర్చిపోతే ఎలారా? లేదమ్మా, నిజంగానే స్కూల్లో పని ఎక్కువగా ఉంది. నేను మీ అమ్మనురా, నిన్ను కన్న తల్లిని. అంతేకాదు, చెట్టంత పెద్ద కొడుకుని పోగొట్టుకున్న తల్లిని కూడా. కూతురు కూడా దూరం అయింది. నా కళ్ళెదురుగా ఉన్నది నువ్వు మాత్రమే. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనురా, బతకలేను. ఊరుకోమ్మా, నాకేం కాదు. నిన్నిలా చూస్తుంటే నా ప్రాణాలు మిగిలేలా లేవురా. అలా మాట్లాడకమ్మా, అన్నయ్య దూరం అయ్యాడు. నువ్వు ఇలా మాట్లాడితే ఎలా అమ్మా? తోడ పుట్టిన నీకే ఇలా ఉంటే, నా కడుపున పుట్టిన పిల్లలు మీరిలా ఉంటే నాకెలా ఉంటుందిరా? నాకెలా బతకాలని ఉంటుంది? లేదమ్మా, ఇంకెప్పుడు నేను బాధ పెట్టను. నన్ను క్షమించు. రా, అన్నం పెడుదుగానే. కూర్చోమ్మా.
తిన్నావమ్మా? బిడ్డ ఆకలి తీర్చడమే తల్లి మొదటి బాధ్యత. తిను బాబు. తల్లిని చూసుకోవడం ఎదిగిన కొడుకు బాధ్యత అమ్మా. నువ్వు కూడా తిను. ఇదిగో ఈ ఫోటో చూడు ఎంత బాగుందో. ఈ ఫోజ్ ఇంకా బాగుంది. వావ్, ఈ ఫోజ్ అదిరింది. ఫెంటాస్టిక్ ఫోటో ఇది. మార్వలస్ కృష్ణవేణి, ఇంత బ్యూటిఫుల్ ఫోటో ఇంతకు ముందు ఎప్పుడూ తీయలేదు. ఇక ముందు తీస్తానో లేదో కూడా నాకు తెలీదు. నా కెమెరాని ఛాలెంజ్ చేసింది నీ బ్యూటీ. నో డౌట్ యు ఆర్ బిగ్ బిగ్ వెరీ బిగ్ హీరోయిన్ అవుతావు. ఏ ఫ్రేమ్ పెట్టినా, ఏ ఫోజ్ చూసినా నీకు నువ్వే సాటి. లాంగ్, మిడ్, క్లోజ్, సజెషన్, బ్యాక్ అన్ని యాంగిల్స్ లోను నువ్వు హీరోయిన్ లాగే ఉన్నావు. ఏ ఫ్రేమ్ పెట్టినా, ఏ ఫోజ్ చూసినా నీకు నువ్వే సాటి. లాంగ్, మిడ్, క్లోజ్, సజెషన్, బ్యాక్ అన్ని యాంగిల్స్ లోను నువ్వు హీరోయిన్ లాగే ఉన్నావు. నిజం కృష్ణవేణి, నీ ఫేసు ఇప్పుడున్న ప్రతి హీరోయిన్ ఫేస్ ని డామినేట్ చేయగలదు. నువ్వు తలుచుకుంటే ఏ హీరోయిన్ ఫ్యూచర్ నైనా డిస్టర్బ్ చేయగలవు. నీలో ఇండస్ట్రీ నేలే క్వాలిటీస్ వేల కొద్దీ ఉన్నాయి, నో డౌట్. పోయింద్రా, నువ్వు ఊరికే పొగుడుతున్నావు, అన్ని అబద్ధాలు చెప్తున్నావు. నేను అబద్ధాలా? ఓకే, ఈ ఫోటోస్ చూడు. ఇందులో నీకు నచ్చని ఫోటో ఏమన్నా ఉందా? చూడు. ఒక్క ఫోటో నచ్చలేదని చెప్పు. అన్ని బాగున్నాయి. ఇవన్నీ నీ ఫోటోసే కదా? నావే. ఇంకెవరివి లేవు కదా? లేవు. మరెందుకు డౌటు? నేను అబద్ధం చెప్పాను అనుకున్నా నా కెమెరా అబద్ధం చెప్పదు. ఎంతో మంది సూపర్ స్టార్స్ ని చూసిన కెమెరా ఇది. ఇదే కెమెరా నిన్ను చూసింది. నువ్వు కూడా హీరోయిన్ అవుతావని చెప్తుంది. నేను సాదా సీదా పల్లెటూరు అమ్మాయిని, నేనెలా హీరోయిన్ అవుతాను? ఏ, ఎందుకు కాకూడదు? ఇప్పుడు నీలాంటి పల్లెటూరు అమ్మాయిలే ఇండస్ట్రీకి అవసరం. పల్లెటూరు అమ్మాయిలకి నేచురల్ బ్యూటీ ఉంటుంది, కష్టపడి పనిచేస్తారు, కమిట్మెంట్ తో ఉంటారు, క్యారెక్టర్ ఉంటుంది. అందుకే ఇండస్ట్రీ మీలాంటి అమ్మాయిలకే వెల్కమ్ చెప్తుంది. అయినా ఇప్పుడున్న స్టార్స్ అంతా సిటీలో పుట్టి సిటీలో పెరిగి స్టార్స్ అయ్యారనుకుంటున్నావా? వాళ్ళలో సగం మంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్లే. నిజమా? మరి సిటీ అమ్మాయిలా ఉంటారు? సినిమా ఇండస్ట్రీలో అలాగే ఉండాలి, మోడర్న్ గా గ్లామరస్ గా కనిపించాలి. నువ్వు కూడా ఇలా ఉంటే ఉపయోగం లేదు. నీ డ్రెస్, బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ టోటల్ గా చేంజ్ చేయాలి. అంటే నువ్వు కాబోయే హీరోయిన్ కాబట్టి ఎప్పటి నుంచే హీరోయిన్లా డ్రెస్సులు వేసుకోవాలి, హీరోయిన్లా నడవాలి, మాట్లాడాలి, అన్ని ఎప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి. వెంటనే నీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చు. వెస్ట్రన్ జీన్స్, టీ షర్ట్స్, పంజాబీ డ్రెస్, షర్ట్స్ వేసుకో. నీ హెయిర్ స్టైల్ మార్చు. బాబ్డ్ హెయిర్ కావాలి. కాళ్లకు స్లిప్పర్స్ తీసేయి, శాండిల్స్ వేసుకో. అప్పుడే నిన్ను చూసిన వారంతా హీరోయిన్ అంటారు. కానీ వద్దు, ఇంకేం డౌట్లు పెట్టుకోవద్దు. నేను చెప్తున్నానుగా, నువ్వు హీరోయిన్, నో డౌట్. నువ్వు హీరోయిన్, నో డౌట్. నువ్వు హీరోయిన్, నో డౌట్. నువ్వు హీరోయిన్, నో డౌట్. ఆ మోడర్న్ డ్రెస్సుల్లో నీ ఫోటోలు తీసి నా ఫ్రెండ్కి పంపిస్తాను. వాడు కాస్టింగ్ డైరెక్టర్. అంటే
ఆ సినిమాలకు హీరో హీరోయిన్లు మిగతా ఆర్టిస్టులను సెలెక్ట్ చేసేది వాడే. వాడికి నీ ఫొటోస్ పంపి నిన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేయమంటాను, నిన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేయమంటాను, నిన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేయమంటాను. సో వెంటనే నిన్ను నువ్వు మార్చుకుంటే నీ జాతకం కూడా వెంటనే మారిపోతుంది, నీ జాతకం కూడా వెంటనే మారిపోతుంది, నీ జాతకం కూడా వెంటనే మారిపోతుంది, నీ జాతకం కూడా వెంటనే మారిపోతుంది. నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు, పెద్ద పెద్ద హీరోల పక్కన నటిస్తావు, టీవీల్లో నీ ఇంటర్వ్యూలు వస్తాయి, థియేటర్లో నువ్వు కనిపించగానే ఆడియన్స్ విజిల్స్ వేసి పూలు విసురుతారు, నీకు అభిమాన సంఘాలు పెడతారు, గుళ్ళు కడతారు, నీ పేరుతో రక్తదానాలు నేత్రదానాలు చేస్తారు. నీకు హాలీవుడ్ స్థాయిలో ఆస్కార్ అవార్డు కూడా వస్తుంది, ఆస్కార్ అవార్డు కూడా వస్తుంది, ఆస్కార్ అవార్డు కూడా వస్తుంది. కార్లు బంగ్లాలు కొంటావు, లెక్కలేనంత క్యాష్, సినిమాకి ₹1,00,00,000 వస్తాయి. నీ పేదరికం దరిద్రం అన్నీ తీరిపోతాయి, నువ్వెక్కడికో వెళ్ళిపోతావు. నీతో ఫోటోలు దిగడానికి ఫ్యాన్స్ పోటీలు పడతారు, ఎగబడి ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు, పెద్ద పెద్ద కటౌట్లు పెడతారు. ఎక్కడ చూసినా నువ్వే. కొన్నాళ్ల పాటు కృష్ణవేణి మేనియా తగులుతుంది అందరికీ. ఆలోచించు కృష్ణవేణి. నిన్ను నువ్వు కొద్దిగా మార్చుకుంటే చాలు, నీ లైఫ్ మొత్తం మారిపోతుంది. కొన్నాళ్ల పాటు నువ్వు ఈ ఊరు వదిలి సిటీకి వచ్చావంటే చాలు, ప్రపంచం మొత్తం నీ ఊరవుతుంది. ఆలోచించు. ఏయ్, రామ్ రామ్ ఏయ్ ఇక్కడ ఓ, హాయ్ రామ్. ఏయ్ రామని పిలకు, కాల్ మీ కృష్ణ. ఐ నో రామకృష్ణ, బట్ నాకు కృష్ణుడొద్దు, రాముడు కావాలి. వాడిక్కడ లేడు. అవును, ఇక్కడున్నాడు. ఏం చేస్తున్నావు? వర్క్ చేసుకుంటున్నాను. నాకన్నా వర్కే ఇంపార్టెంటా నీకు? వర్క్ ని ప్రేమించని వాడు ఇంకా దేన్ని ప్రేమించలేడు. ఓ యు ఆర్ రైట్ రామ్, దేన్ని ప్రేమించాలన్న క్యారెక్టర్ ఉండాలి. ఐ లైక్ యువర్ క్యారెక్టర్. కాలేజ్ డేస్ లో ఈ క్యారెక్టర్ చూసే ఇంప్రెస్ అయ్యాను. సో వాట్ అబౌట్ మై ప్రపోజల్? ఏం ఆలోచించావు? ఆలోచించడానికి ఏముంది? అంటే అంటే నువ్వు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినట్టేనా? అస్సలు కాదు. అదేంటి? అదంతే. నాకు అర్థం కావట్లేదు రామ్, నువ్వు నిజంగా ఆలోచించలేదా? వై రామ్, నువ్వు పనిని ప్రేమిస్తావు, ప్రొఫెషన్ ని ప్రేమిస్తావు, టైం ని ప్రేమిస్తావు. ఐ లైక్ ఇట్ రామ్, దట్స్ వై ఐ లవ్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చెప్పు రామ్, కాలేజ్లో అడిగినప్పుడు ఆలోచిస్తానన్నా, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఏం ఆలోచించావు? మనం కేవలం ఫ్రెండ్స్ గా ఉంటేనే బాగుంటుంది ఇష్క. అంతకు మించి నేను ఎక్కువ ఆలోచించలేదు. కాలేజ్లో మొత్తం ఫ్రెండ్స్ గానే ఉన్నాం కదా. అవును, ఇక ముందు కూడా మంచి ఫ్రెండ్స్ గానే ఉందాం. నీ నుంచి ఫ్రెండ్షిప్ కి మించింది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రామ్. నువ్వు నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సారీ, నాకంత టైం లేదు. ఇలాంటి వాటికి నేనంత టైం స్పెండ్ చేయలేను. నన్ను ప్రేమించడానికి నీకు టైం లేదు, అంతే కదా? మరి నన్ను ప్రేమించే టైం ఎప్పుడు వస్తుంది రామ్? మనం మంచి ఫ్రెండ్స్ లా ఉండలేమా? నీకు కేసు రావడమే ముఖ్యమా? కాదు కదా, కేసు గెలవడం కూడా ముఖ్యం. నాకు అంతే. నాకు నీ నుంచి ఫ్రెండ్షిప్ మాత్రమే చాలదు,
ప్రేమ ప్రేమ కూడా కావాలి. సారీ ఇష్క, మనం ఫ్రెండ్స్గా ఉంటేనే మంచిది. నో రామ్, దయచేసి అలా అనుకో. నా గురించి కూడా ఆలోచించు. అన్నీ ఆలోచించే చెప్తున్నాను. మళ్ళీ ఆలోచించు. ఈసారి నా గురించి మాత్రమే ఆలోచించు. నీకోసం నేను చేస్తున్న వెయిటింగ్ ని, నా లవ్ ని ఆలోచించు. ఏ ప్లీజ్ రామ్, ఇప్పుడేం మాట్లాడకు. ఆలోచించడానికి నీకింకా టైం ఇస్తాను. బాగా థింక్ చేసి చెప్పు. నేను వెయిట్ చేస్తాను. బాయ్. గౌతమి వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులైంది. ఇంకా మన ఇంటికి తీసుకురావడం మంచిది. అవునత్తయ్యా, పాపం రుద్ర కూడా గౌతమి కోసం బెగ్గ పెట్టుకున్నట్టున్నాడు. తను వచ్చేస్తే రుద్ర హ్యాపీగా ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నావు విజయ్? ఇంకొన్నాళ్ళు తను అక్కడే ఉండడం మంచిదేమో అమ్మా. అక్కడుండి ఏం చేస్తుంది బాబు? ఊరికే అందరూ కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఇక్కడికొచ్చి మాత్రం తనేం చేస్తుందమ్మా? అదేంటి విజయ్, పెళ్ళైన అమ్మాయి ఎన్నాళ్ళని పుట్టింట్లో ఉంటుంది? అన్నేసి రోజులు అక్కడే ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు?